ఐడియా నీకు ఎలా వచ్చింది అని తనని తానే మెచ్చుకొని లక్కీగా కొంచెం మిమిక్రీ కూడా వచ్చి ఉండటంతో వాయిస్ మార్చి, అది నేను మీ పిన్ని గారి వదిన గారి మేనత్త కూతురి కొడుకుని, కొంచెం దూరం చుట్టాన్ని, పిల్లలతో కలిసి దాగుడుమూతలు ఆడుతూ ఇలా కబోర్డులో దాక్కున్నాను అని కవర్ చేసి, ఓకే ఆంటీ బాయ్ అని రూమ్ నుంచి బయటకు వెళుతుంటే, అబ్బాయి ఆగు అంటుంది జగదాంబ. కనిపెట్టేసిందా అని టెన్షన్ పడుతూ వెనక్కి తిరుగుతుంది కావ్య. మా అమ్మాయి అదే పెళ్లి కూతురు కావ్యని చూసావా బయట ఎక్కడైనా అని అడుగుతుంది. లేదు ఆంటీ చూడలేదు అంటుంది కావ్య. సరే నువ్వు వెళ్ళు బాబు. అమ్మయ్యా, ఇంతకు ముందు బయటికి వెళ్ళటానికి కుదరక అమ్మ వచ్చేసరికి కబోర్డులో దాక్కున్నా, ఇప్పుడు అబ్బాయిలాగా దర్జాగా మెయిన్ గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు అని సంబరపడిపోతూ స్టెప్స్ దిగి బయటకు వెళ్ళి గేటు దాటుతుంటుంది. వాళ్ళ నాన్న మనుషులు ఎవరు లేరు అక్కడ, అందరూ తనని వెతకటానికే వెళ్ళారు. అప్పుడే తెల్లవారుతుండటంతో ఆడవాళ్ళు బయట ఊడ్చి కల్లాపి చల్లుతూ కావ్యని వింతగా చూస్తుంటారు. ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ ఇంటికి 2 సందుల అవతల ఉన్న విడిదిల్లు కూడా దాటేసి మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసింది. చలికాలం పొగ మంచులో రోడ్లు సరిగా కనపడక ఒక బైక్ కావ్యకి దగ్గరగా వచ్చి లాస్ట్ సెకండ్లో చూసి సడన్ బ్రేక్ వేయడంతో బైక్ తగిలి కావ్య కింద పడుతుంది. అయ్యో సారీ అంటూ 6 అడుగుల ఆ జానుబావుడు కంగారు పడుతూ బైక్ దిగుతాడు. వెనకాలే వస్తున్న ఫ్రెండ్స్ కూడా బైక్ ఆపి ఏం జరిగింది అని అడుగుతారు. ఎవరో అబ్బాయి, పాపం చూసుకోకుండా గుద్దేశాను, దెబ్బలు తగల్లేదు, కానీ స్పృహ తప్పాడురా అంటాడు భరత్ కుమార్. అవునా, ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది, ఇతన్ని తీసుకెళ్ళటానికి అంటాడు ఒక ఫ్రెండ్. హాస్పిటల్కి ఎందుకురా, ఎలాగూ మీ నాన్న చెప్పిన అడ్రస్ ఇంటికి ఇక్కడికి దగ్గరలోనే కదరా, అక్కడికి తీసుకెళ్దాం, తర్వాత డాక్టర్ని పిలవచ్చులే అంటాడు భరత్ ఫ్రెండ్ గిరి. సరేరా, ఎవరైనా ఒకరు నా బైకు ఎక్కి ఈ అబ్బాయిని పట్టుకొని కూర్చోండి అంటాడు భరత్. అలాగే అని భరత్ బైకు ఎక్కి కూర్చొని స్టార్ట్ చేస్తే కావ్యని మధ్యలో కూర్చోబెట్టి వెనకాల కూర్చుంటాడు గిరి. రేయ్ మావా, ఈ అబ్బాయి ఏంట్రా ఇంత మెత్తగా ఉన్నాడు, చేతులు కూడా సాఫ్ట్గా ఉన్నాయి అని డౌట్ పడతాడు గిరి. చిన్నపిల్లాడు కదరా, ఏ ఇంటరో చదువుతున్నాడు అనుకుంటా, అందుకే చూడు ఇంకా మీసాలు కూడా రాలేదు, ఇక మనలాగా స్ట్రాంగ్ బాడీ ఏమొస్తుంది, మనం అంటే జిమ్కి వెళ్తాము, వీడికి అవసరం ఏముంది అంటాడు భరత్. నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే అని ఇంకేమీ ఆలోచించకుండా సైలెంట్గా ఉంటాడు గిరి. కాసేపటికి విడిదింటి ముందు 3 బైక్స్లో దిగుతారు అందరూ. బైక్ దిగి వస్తున్న భరత్ని చూసి అప్పటి వరకు కొన్ని లక్షల ఆస్తి పోతుందేమో అని భయపడ్డ విష్ణు మనస్సు ఇప్పుడు కుదుట పడింది. ఒరే ఏంట్రా ఎంత ఆలస్యం అంటూ గుమ్మం దగ్గరే ఆపేసి కొడుకుని 4 తిట్లు తిట్టి చేతిలో అతను ఎత్తుకున్న కావ్యని చూసి, ఎవర్రా ఈ బాబు, నీ స్నేహితుడా, రాత్రంతా తాగి మత్తుగా ఇప్పటిదాకా పడుకున్నాడా, అందుకైనా లేటుగా వచ్చారు మీరు అని కోపంగా అడుగుతాడు విష్ణు. ఇక్కడ కావ్య ఇంట్లో కావ్య కనిపించట్లేదు అని చుట్టాలు అందరికీ తెలిసి మగపెళ్లి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారు ఆడపిల్లి వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కథలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.